రాష్ట్రంలో నిరుద్యోగ యువత పోరుబాట పట్టింది. హామీలిచ్చి మొండి చేయి చూపించిన కాంగ్రెస్ పార్టీపై జంగ్ సైరన్ మోగించింది. నిరుద్యోగ జేఏసీ చెలో టీజీపీఎస్సీ పిలుపునకు బీఆర్ఎస్వీ మద్దతు ప్రకటించింది. బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు టీజీపీఎస్సీని ముట్టడించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ గర్జించారు. బీఆర్ఎస్వీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. మరోవైపు టీజీపీఎస్సీ ముట్టడికి తరలిస్తున్న నిరుద్యోగులు, విద్యార్థి, యువజన సంఘాల కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించి గోషామహల్ నుండి లైవ్ చూద్దాం. దానికి మీరు అంటే మనం మాట్లాడతాం, పర్మిషన్ తీసుకుంటాం. సార్ మీరు అరెస్ట్ చేస్తారు కానీ ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేసలేదు సార్ సీఎం సార్ తోటి. ఆ ప్రాబ్లం చెప్పుకుంటాం. మన వాళ్ళ గౌరవాగా మనం వచ్చింది, వాళ్ళ కలిసిపోవడానికి వచ్చిన వాళ్ళు పెట్టింది. మీరు అందరు చేస్తున్నారు, అన్ని చేస్తున్నాం సార్. ప్రజాపాలన అంటే ప్రజలకు వీళ్ళు ములాఖాత్ ఇస్తలేదు. మొత్తం పలగొడికి తీసేస్తారు కానీ ములకం పల్లని పలగొడి తీసేసి అన్నితో లేచింది. ఒక్కరు తీసి చూపాను. ఇక తెలంగాణ మొత్తం వేసి తీసుకుంటాం. ఒకటే నెలలో 4 ఎగ్జామ్లు గుర్తుందా? కథ చెప్తామండి, సూది కథ. సూది కథ చెప్తుండే. బాయిల సూది పడ్డది, నల్లి కూర్చోడు ఎట్లా ఎక్కిస్తామండి. ఇక్కడ మిడిల్లోకి రా. నమస్తే, వెల్కమ్ టు యూఐటీవీ. విద్యార్థులంతా కలిసి ఈరోజు ప్రభుత్వ మొండి వైఖరికి విధానంగా ఏదైతే ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో కావచ్చు, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా రిలీజ్ చేయమంటూ